సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమనుగాంచా. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమనుగాంచా. యేసే విమోచకుడనియు జయ కరులే చేసిరా నా స్వామి. యేసే యేసే విమోచకుడనియు జయ కరులే చేసిరా నా స్వామి. యేసుని మధుర నామమే భూమిలో తేజారిల్లెనా. యేసుని మధుర నామమే భూమిలో తేజారిల్లెనా. ఆదికాండం 12వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాను, 5-6 వచనాలు. అప్పుడు అబ్రహాము షెకెము దగ్గర ఒక స్థలం దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధు వృక్షం వద్దకు చేరాను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించారు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానంలో ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టిన. దేవుడు అది ముందు నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. అబ్రహాం బలిపీఠం కట్టడం, షెకెము అనే స్థలంలో సింధు వృక్షం దగ్గర ప్రభు ప్రత్యక్షం అవటం అనే విషయాన్ని నేను ముందు నుంచి ధ్యానిస్తూ వచ్చిన. అది షెకెము అనే ప్రదేశం అనేది అక్కడ బలిపీఠం కట్టాడు. తర్వాత కానానికి ఎంట్రన్స్ అని చెప్పాను నేను. 15 అధ్యాయంలో 13-14 కూడా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందో తర్వాత చూసుకోండి. అక్కడ అతను సాష్టాంగ నమస్కారం పట్టడం చేయటం అనే విషయం కూడా చూపించబడుతుంది. అది కాకుండా 15వ అధ్యాయంలో కూడా అక్కడ ఆఖరి భాగాల్లో
ఆ దినం మంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు 18-19 వచనాల వరకు చూడండి 15 అధ్యాయంలో. ఈ షెకెం అనే ప్రదేశం కానానికి ఎంట్రన్స్. తర్వాత ఏమీ తెలియనటువంటి నిర్జీవమైన ప్రదేశంలో బలిపీఠం కట్టడం, ఆ స్థలం మళ్ళీ షెకెములో ఆ స్థలాలన్నీ కూడా అక్కడ ఆశ్చర్యపురం కట్టడం, అక్కడి నుంచి యోసేపు కుమారుడైన ఎఫ్రాయిముకి ఆ స్థలం ఇవ్వటం. అది ఎఫ్రాయిము కొండ, అది చాలా పెద్ద ఎత్తైన ప్రదేశం అది ఆ తర్వాత యెహోషువలో ఎఫ్రాయిము గోత్రానికి ఇవ్వటం, అంటే యెహోషువకి ఇవ్వటం మనం చూడగలుగుతాం. తర్వాత యోసేపు ఏంటంటే, అతడు ఈ సహోదరుల క్షేమాన్ని కనుక్కొని రా అని చెప్పి తండ్రి షెకెముకు పంపిస్తాడు. మళ్ళీ షెకెముకు పంపిస్తాడు, వెళ్ళి నీ సహోదరుల యొక్క క్షేమాన్ని నువ్వు కనుక్కురా వెళ్ళి. తండ్రికి ఏం తెలుసు పాపం, అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారని అతనికి ఏం తెలియదు కదా తండ్రికి. దేవుడు అబ్రహాం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడటానికి ఆయన వారికంటే ముందుగా ఒకరిని పంపాను. అది 105 కీర్తనలో చూసినట్లయితే కనుక 17వ వచనం, వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడిను, వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పి పుట్టించి ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించు. నేను వారికంటే ముందుగా ఒకరిని పంపెను అని రాయబడింది. వారికంటే ముందుగా ఒకరిని పంపెను, అది 105 దావీదు కీర్తనలో రాయబడింది, 17వ వచనం రాయబడింది. తర్వాత ఈ అబ్రహాం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడటానికి దేవుడు యేసేపుని ఎన్నుకున్నాడు. ఆయన వారికంటే ముందుగా ఒకరిని పంపెను అంటే యేసేపును పంపించాడు దేవుడు. అక్కడ తండ్రి పంపించడం కాదు, అక్కడ యేసేపుని పంపించాడు. ఒక యేసేపు ద్వారా వాగ్దానాలు పరిపూర్ణం చేయబడాలి. అతను యోగ్యుడు అనుకున్నాడు ప్రభు, యేసేపు యోగ్యుడు అనుకున్నాడు. అన్నదమ్ముల్లో అతన్ని నిలబెట్టుకున్నాడు దేవుడు. అన్నదమ్ముల్లో తల్లి ప్రార్థనా ఫలితం కావచ్చు, లేదా తండ్రి యొక్క ప్రార్థనా ఫలితం కావచ్చు, అబ్రహాం ఇస్సాకు యాకోబులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు లేదా ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడటానికి ఈ యవనస్తుని ప్రభు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం అతన్ని వారికంటే ముందుగా పంపించాడు. తర్వాత దీని వాక్య భాగాల్లో 15 అధ్యాయాలు ఆదికాండం, గొప్ప నది అయిన ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు అక్కడ ఉన్న దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయో అంటే దేశాలంటే కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, ఇబూసీయులు, ఎన్నో ఆ జాతులందరినీ కొట్టివేసి ఆ దారిలో అబ్రహాం వెళుతున్నప్పుడు ఆ మార్గాలన్నింటిలో ఉన్నటువంటి జాతుని కొట్టివేసి ఆ స్థలాలని ఇశ్రాయేలుకి ఇవ్వాలని ప్రభు, తన జనాంగానికి ఇవ్వాలని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అసలు చెప్పాలంటే ఈ దేశాలన్నీ కూడా హాము సంతానానికి సంబంధించినవి. కానాను చేసినటువంటి తప్పిదం వలన అతడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ ఈ గోత్రాలకి ఇవ్వబడ్డాయి. కానాను చేసిన తప్పిదం ఏర్పరచబడిన సంతానంగా ఉన్నటువంటి కానాను కూడా ఈ లోకం యొక్క పాపానికి భ్రమసిపోయాడు అని చెప్పాలి. భ్రమసిపోయాడు అతను. దాని తర్వాత ఆ ఆశీర్వాదాలన్నీ కూడా, దేశాలన్నీ కూడా, రాజ్యాలు ఇశ్రాయేల్లో వశమైపోయాయి. దానికంటే ముందు యేసేపును పంపించాడు. యేసేపు కంటే ముందు ఒక చోట రాయబడి ఉంది చూడండి. యేసేపు కంటే ముందు దేవుడు 15 అధ్యాయంలో వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. 14 వచనం, 15లో 14 వచనం, 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెడతారు. ఇప్పుడు యేసేపు వెళ్ళిన తర్వాత జనాంగం అందరూ వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాలు కఠినమైన దాస్యత్వంలో వారు జీవించారు. మొట్టమొదటి ఇశ్రాయేలు కట్టబడింది ఎక్కడంటే ఐగుప్తులో కట్టబడింది. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అని రాయబడింది. ఇశ్రాయేలు కట్టబడింది మొట్టమొదట ఐగుప్తు దేశంలో కట్టబడింది. ఐగుప్తు దేశంలో సోయన్ అనే ప్రదేశంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగించాడు. వాక్య భాగాల్లో ఉంది, కీర్తనలను చదువుకోండి. అద్భుతమైన ప్రదేశంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాడు. తర్వాత వీరు హెబ్రోన్లోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలు సంఖ్యాకాండంలో 13 అధ్యాయంలో వాళ్ళు 12 గోత్రాల యొక్క నాయకులు కనాను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడింది, హెబ్రోను సోయను కంటే 7 సంవత్సరాల ముందుగా కట్టబడాను.
ఆ హెబ్రోను సోయను కంటే, అంటే ఐగుప్తు దేశంలో ఉన్న సోయను కంటే 7 సంవత్సరాల ముందుగా కట్టబడాను. ఈ సోయన్ అనే ప్రదేశం ఐగుప్తు దేశంలో దేవుడు అక్కడ ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు కట్టబడింది, అక్కడ కట్టబడింది, గ్యాదర్ చేయబడ్డారు. యాకోబు సంతతి అంతా కూడా, ఆ కుమారులు, కోడళ్ళు, పిల్లలు అందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఇంకా అభివృద్ధి చెంది 400 మంది సంతానంగా తయారు చేయబడతారు. ఎంతమంది? 400 మంది కాదు, 400 సంవత్సరాలు. ఓ చోట 430 సంవత్సరాలు అని రాయబడి ఉంది. దానికి కొంచెం తేడా మనకి చెప్పలేను. కానీ ఇక్కడ 400 సంవత్సరాలు వాడు దాసత్వంలో ఉన్నప్పుడు వారి జనాంగం బహుగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం. బహుగా అభివృద్ధి చెందాం. కానీ ఇశ్రాయేల్ దేశం ఐగుప్తు దేశంలో కట్టబడింది, పిలువబడింది. ఇశ్రాయేల్ని పిలువబడింది దేశం ఫామ్ అయింది, దేశంగా ఫామ్ అయింది. ఎక్కడనమాట? ఐగుప్తులో ఫామ్ అయింది. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్ర మార్గం గుండా వాళ్ళు ప్రయాణించినట్లుగా మనం చూస్తాం. దాని తర్వాత ఇన్ని విషయాలన్నీ కూడా మీకు టూకీగా చెప్తున్నాను, అందరూ తెలుసు కాబట్టి. తర్వాత ఈ దీంట్లో యేసేపు నిలబడ్డాడు. ఎందుకంటే అటువంటి వ్యక్తి కావాలి కానానికి వెళ్ళటానికి, లేక ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి. ఇటువంటి వ్యక్తి కావాలి. ఇటువంటి వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పేరు పరపతి కలిగిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి దాసుని వంటి రూపాన్ని, దాసుడు వంటి వానిగా ఉన్న వ్యక్తి, ఎంతో సుందరమైన వ్యక్తి. ఇదండి యేసేపు, ఎంతో సౌందర్యవంతుడు. దేవుని యొక్క కుమారుడు క్రీస్తు యొక్క గుణగణాలు పోలిన వాడతను. ఆ పోలికలో ఉన్నవాడు, ఆ పోలికలన్నీ ఇతరులో ఉన్నాయి. అతడు అంతకుముందే 17 వయసులోనే అతని శరీరం తుట్లుపడింది, అతని యొక్క వస్త్రం రక్తంలో ఉంచబడింది, దిగంబరి అమ్మబడ్డాడు. ఇష్మాయేలుకి 20 తులాలు వెండికి అమ్మేశారు. ఇష్మాయేలీలు పోతీఫెరుకి అమ్మేశారు. పోతీఫెరులో జరిగిన అవమాన క్రియ అతన్ని జైలుకు పంపించింది. జైల్లో నుంచి ఫరో ఎదురు నిలబడ్డాడు. ఫరోకి దేవుడు అతనికి, దాంట్లో రాయబడి ఉంది అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో, ఫరో ఎదుట అతనికి జ్ఞానాన్ని, దయను దేవుడు అనుగ్రహించారు. దేవుని దయ ఫరో మీదకి దిగింది. అంతేకాదు యేసేపు మీదకి దిగింది. యేసేపులో జ్ఞానం అభివృద్ధి చెందింది. అది అత్యధికమైన జ్ఞానం యేసేపులో పుట్టింది. ఎక్కడ పుట్టింది అంటే భయంలో పుట్టింది. పాపం యొక్క భయంలో పుట్టింది జ్ఞానం. రెండవదిగా దేవుని యందు భయభక్తుల్లో పుట్టింది జ్ఞానం. ఎవరైతే పాపాన్ని విస్మరిస్తారో అందులో భయంలో, పాపం విషయం భయంలో జ్ఞానం పుడుతుంది. జ్ఞానం పుడుతుందంటే అది అధికమైన జ్ఞానం అక్కడ లభిస్తుంది. జ్ఞానవంతుడు దేవుని దయలో ఏర్పాటు చేయబడినవాడు. జ్ఞానవంతుడు దేవుని కృపచేత నింబడిన వ్యక్తి జ్ఞానవంతుడు. కృపా మార్గాల్లో వెతుక్కుంటూ నడిచినవాడు జ్ఞానవంతుడు. దేవునికి కృపను హృదయంలో ధరించుకొని నడిచినవాడు జ్ఞానవంతుడు. జ్ఞానవంతుని నోరు అనేక ఉపదేశాలు బోధిస్తుంది. సత్యమునెతికే వ్యక్తి జ్ఞానవంతుడు. ఈ జ్ఞానం అది నివాసం కట్టుకుని అందులో కృప నిలబడి ఉంటుంది. జ్ఞానవంత నివాస స్థలాల్లో కృప నిలబడి ఉంటుంది. వాక్యం చెప్తూ ఉంది. అత్యధికమైన కృపలో అభివృద్ధి చెందిన వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తి. జ్ఞానం కలిగిన వ్యక్తి గురించి సామెతల గ్రంథంలో ఎన్నో కొటేషన్స్ ఉన్నాయి. దాంట్లో 10-12 కొటేషన్స్ ఉన్నాయి సామెతల్లో. జ్ఞానం కలిగిన వ్యక్తి సౌందర్యవంతుడు, భయభక్తులు కలిగి ఉండటం వలన అతనికి సౌందర్యం కలుగును అనేవాడు. భయభక్తం కలిగి ఉండటం వలన సౌందర్యం కలుగును. 31వ కీర్తనలో 6వ వచనంలో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. తెలియు వివేచనయు వారి నోటి నుండి వచ్చును అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో, సామెతల్లో. అది ఐశ్వర్యాన్ని సమకూర్చేది జ్ఞానం. క్రీస్తు యేసు యొక్క నీతిలోనికి ఆ జ్ఞానం, దైవికమైన జ్ఞానం అందులో ప్రవేశించి నీతిని గ్రహించగలగటానికి జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మకి మైమరుపు వరే దేవుని నీతి తొడగబడినప్పుడు అంతలో అర్థమవుతుంది జ్ఞానం అనేది ఏంటో ఒక వ్యక్తికి అర్థమవుతుంది. అలాగే అతను షెకెమునకు పంపబడ్డాడు. యేసేపు ఏంటంటే జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా నేను చెప్పుకున్నట్లుగా కొన్ని విషయాలు మాత్రమే మధ్యలో చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాను. తర్వాత ఆ యొక్క కీర్తన గ్రంథంలో రాయబడినటువంటిది ఏంటంటే, ఎందుకు దావీదు కీర్తనలో రాయబడింది అంటే, ఒక వ్యక్తి యొక్క జీవిత విధానం అనేక కోణాల్లో చెక్కబడుతుంది. పాపం చెక్కబడదు. పరిశుద్ధమైన జీవిత కళలో అనేక కోణాల్లో చెక్కబడుతుందండి.
అలాగే బైబిల్ గ్రంథంలో అనేక అనేక మార్గాల్లో ఇతని యొక్క జ్ఞానం కానీ, ఇతని యొక్క నీతి కానీ, పరిశుద్ధ జీవితం కానీ చెక్కబడింది. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ స్థానాన్ని లాక్కున్నటువంటి హృదయ అలంకరణ అనేక స్థలాల్లో చెక్కబడుతుందండి. అది అనేకమైన పరిచర్యలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పరిశుద్ధ స్థానాలు లేని వ్యక్తి జీవితంలో, దాన్ని కోరుకునే వ్యక్తిలో, అతని జీవితంలో పాపం యొక్క కళలో అవి మాత్రమే నిలబడతాయి. వారి జీవితాలను కాక ఇతరుల జీవితాలను కూడా పాడు చేయడానికి నిలబడతాయి అనమాట. అంత విలువైన స్థానాలు, పరిశుద్ధమైన స్థానాలు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏమై ఉన్నాడని ప్రభువు యేసు జీవితంలో చూపించబడుతున్నాడు. ద్వితీయోపదేశకాండంలో సూర్యుని యొక్క ఫలం, చంద్రుని యొక్క ఫలం అని మాట్లాడాడు. కీర్తన గ్రంథంలో కిందకు వచ్చేప్పటికి అతని జీవిత విధానాన్ని గురించి ఇశ్రాయేలు చెరపట్టబడి 400 సంవత్సరాలు ఆ వాగ్దానం అబ్రహాంకి ఇవ్వబడినప్పుడు ఈ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబట్టడానికి దేవుడు యేసుని ఎన్నుకున్నాడు మనవడు అర్థం. అతడు జైల్లో సంఖ్యల మధ్య ఉన్నాడు. ఇనుము అతను బాధిస్తూ ఉంది. కానీ ఒక్క మాట ఉంది అక్కడ, యెహోవా అతన్ని పరిశోధించుడిన. అతను చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా అతన్ని పరిశోధించుడిన. ఎలా పరిశోధించాడంటే ప్రభు యేసుని, అలాగే మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఆయన పెట్టే పరిశోధనకి మనం నిలబడవలసి వస్తుంది. చాలాసార్లు ఆయన పరిశోధనకి నిలబడవలసిన పరిస్థితులు మన జీవితాలు చాలా ఉంటాయండి. వీరి దేవుడు ఏమయ్యాడు అని అంటారు అన్నిలు. వీరు ప్రేమించిన దేవుడు ఏమయ్యాడు ఆయన అనే పరిస్థితుల్లో మన జీవితాలు చాలాసార్లు వెనక్కి వెళ్తాయి. శ్రమకి తాళలేక, ఓర్చుకొనలేక, జీవితం విడుదల పొందలేక, అటువంటి సమయంలో ఆయన ఎలా తల పైకెత్తుతాడో పైకి ఎత్తేస్తాడండి, లేవనెత్తాడు. ఎలా లేవనెత్తుతాడో ఆయన మనం ఊహించని రీతిగా మంతలను పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడండి. ఆ విషయం మొత్తం మాట్లాడుతున్నాను. యేసేపుకి జీవిత విధానంలో అతని సంఖ్యలు తెగిపోయినాయండి. సంఖ్యలు విడిపోయాయి అతని కాళ్ళ సంఖ్యలు. ఫరో ఎదుట నిలబడ్డాడండి. ఫరో ఎదుట నిలబడ్డప్పుడు దేవుడు ఫరోకు దయ కలిగించాడు, యేసేపుకు దయ కలిగించాడు. ఫరోకు దయ కలిగించాడు. అతనిలో ఉన్న జ్ఞాన లక్షణాలు, అతనిలో ఉన్న జ్ఞాన కణాలు ఫరో కళ భావం తెలియగానే అతన్ని ఫరోవంతుడి వానిగా చేసి నిలబెట్టుకున్నాడు. అతను అన్యరాజు, ఫరో అన్యరాజు. అటువంటి అన్యరాజులో ఈ జ్ఞానం ఎలా తెరవబడింది అనే విషయం కూడా నేను చాలాసార్లు ఆలోచించాను. అతని లోక సంబంధమైన రాజు ఫరో, కానీ దేవుడు అతనికి దయ కలిగించాడు, జ్ఞానాన్ని కలిగించాడు, అర్థం చేసుకునే జ్ఞానం యేసేపు కలిగించాడు, దయ కలిగించాడు, యేసేపు మీద దయ పుట్టించాడు. యేసేపు రాజు దయ పొందాడు, దేవుని దయ కూడా పొందాడు అనమాట. అర్థం దేవుని దయ, రాజు యొక్క దయ, ఫరో యొక్క దయ కూడా పొందాడు. ఇతని జ్ఞానం అతీతమైన జ్ఞానం ఉంది. భయపడ్డాడు దేవునికి భయపడిన వ్యక్తిలో జ్ఞానం నివాసం ఉంటుందండి. జ్ఞానం నివాసం ఉంటుంది. నివాసం యొక్క స్థానాలు దేవుని భయపడే వారి హృదయంలో దాచిపెట్టబడి ఉంటాయండి. మంచి చెడ్డల్ని వివేచించగలిగే హృదయం, జ్ఞానం చేత కప్పబడిన హృదయం, తిరుగుబడినటువంటి హృదయం, ఉన్నతమైన స్థలాల్లో నిలబడినటువంటి ఆ జ్ఞానం ఆత్మలో ధననిధులుగా, కొట్లుగా కట్టబడటం గమనించుకుంటాం. తర్వాత అతను దేశానంతా సంచరించాడు. రెండో ఫరోగా దేశానంతటిని కూడా సంచరించాడు. అప్పుడు ఆ కాలంలో, యేసేపు కాలంలో ఐగుప్తు దేశం ఎలా ఉందంటే ఆర్థిక పరంగా అంటే ఎకనామికల్గా అభివృద్ధి చెందినటువంటి దేశమే ఆ దినాల్లో. ఇప్పుడు దినాల్లో అభివృద్ధి చెందినటువంటి ఎకనామికల్గా ఆ దేశం అలా కాదు. అప్పుడు ఆ దేశం ఎకనామికల్గా అభివృద్ధి చెందినప్పటికీ కూడా యేసేపు వచ్చిన తర్వాత దేశం మరింత అభివృద్ధి చెందిందండి. ఎందుకు అభివృద్ధి చెందిందంటే, అసలు ఐగుప్తు అంటే ఈ ఇంగ్లీష్లో ఈజిప్ట్ అనేది పిరమిడ్స్కి చాలా ప్రాముఖ్యత వహించింది. పిరమిడ్స్ అంటే ఏంటి, ఒక చోట పేరు మర్చిపోయాను నేను. అక్కడ మొట్టమొదటి పిరమిడ్ కట్టబడింది ఐగుప్తులో. దానికోసం 2 దేశాలు దెబ్బలాడుకున్నాయి. ఐగుప్తు దేశంను పేరు జ్ఞాపకట్లేదు, అంత ముందు ఒకసారి చెప్పాను నేను. దెబ్బలాడుకున్నాయి. దాంట్లో ప్రాముఖ్యమైన పిరమిడ్ ఒకటి నిర్మించబడింది. యేసేపుకి ముందే నిర్మించబడింది. యేసేపు వచ్చిన తర్వాత నిర్మించబడటం కాదు. యేసేపు తర్వాత పిరమిడ్స్ చాలా అభివృద్ధి చెందాయి. ఎన్నో పిరమిడ్స్ కట్టినట్లు హిస్టరీలో మనం చదవగలం. కానీ యేసేపు కట్టినట్టు కొన్ని పిరమిడ్స్లో ధాన్యాన్ని కూడా దాంట్లో దాచినట్లు కూడా మనం చూడగలం. ధాన్యాన్ని దానిలో దాచిపెట్టాడు అతను. అంత పెద్ద పిరమిడ్స్ కట్టించారు. ఆ పిరమిడ్స్లో ధాన్యం పంట పడినటువంటి పంట అంతా కూడా
ఆ కరువు కాలంలో అందులో కూడా దాచిపెట్టినట్లు బైబిల్ గ్రంథంలో లేదు, కానీ నేను హిస్టారికల్ బైబిల్లో నేను చదివిన విషయం అది. దాని తర్వాత ఇరిగేషన్ అంటే వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందించాడు. పంట పండించడానికి, కరువు తీరటానికి, అనేక మంది దేశాలకు కరువు తీరటానికి. అటు ఇశ్రాయేలు దేశం, తర్వాత నైల్ నది, ఐగుప్తుకు నైల్ నది చాలా ప్రసిద్ధి చెందింది మంచినీరు. దాని చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఇరిగేషన్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేశాలు అవన్నీ కూడా. దాంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయి. దాంట్లో ఆ దేశాలు అదేంటి ఆర్థిక వనరులు మాత్రమే కాక వ్యవసాయపరంగా అవి అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడ్డాడు తన జీవితంలో. ఎవరో జూ వచ్చాడు. ఎక్కడి నుంచి అండి? ఇశ్రాయేలు దేశంలో జూ వచ్చాడండి. ఎవడంటే ఆయన దేవుని భయభక్తి కలిగిన వ్యక్తి జూ అన్నాడు. అబ్రహాం సంతానం నుంచి వచ్చాడండి. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని వచ్చిన వ్యక్తి అండి ఇతను. ఇచ్చిన వ్యక్తి అబ్రహాము, ఇసాకు యాకోబు వాగ్దానాల నుంచి ఇచ్చిన వాగ్దానం నుంచి వచ్చిన వ్యక్తి ఇతను. యేసేపు ఒక జూ. ఐగుప్తు దేశం అభివృద్ధి చెందడానికి బహుగా తోడ్పడ్డాడు ఇతను. ఐగుప్తు అభివృద్ధి చెందడానికి తన తండ్రి ఇంటి వారిని మర్చిపోయాడు. అందుకోసమే తన పెద్ద కుమారుడికి మనిషి అని పేరు పెట్టాడు. తన తండ్రి ఇంటి బాధలన్నీ మర్చిపోయినందుకు మనిషి అని పేరు పెట్టాడు. అన్య దేశంలో తను అభివృద్ధి చెందాననుకుని అతనికి రెండో కుమారుడికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడండి. బహుగా దేశాన్ని అభివృద్ధి పరిచిన వ్యక్తి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అబ్రహాంకి ఇవ్వబడిన వాగ్దానం ఆదికాండం 15:13-14 వచనాల్లో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు అన్నాడు. దాంట్లో ఆదికాండం 15:18-19 వరకు ఆదిని మంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అని యూఫ్రటీస్ నది వరకు అనే విషయాన్ని ఎప్పుడు 15 18-19 వచనం రాయబడి ఉంది. యేసేపు షెకెము నుండి ఐగుప్తునికి వచ్చాడండి. షెకెము నుంచి ఇష్మాయిల్ అమ్మేశారు. ఇదేంటి ఐగుప్తు నుండి యేసేపు షెకెము నుండి అంటే ఈ షెకెము అనే ప్రదేశం ఒక బలిపీఠానికి, ఒక ఆశ్చర్యపురానికి, ఒక అదేంటి ఇశ్రాయేలులో ఎఫ్రాయిమీలకు ఇచ్చిన స్వాస్థానికి, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకి 4 చెప్పాను నేను. షెకెము అనే ప్రదేశం బలిపీఠం కట్టడానికి, ఆశ్చర్యపురం కట్టడానికి, తర్వాత పరలోకం నుండి దిగి వచ్చిన ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం ప్రత్యేకంగా యేసేపుకి ఇవ్వడానికి అది షెకెము అనే ప్రదేశం. యేసేపు సంతతి వారైనటువంటి ఎఫ్రాయిము గోత్రానికి ఇది సరిహద్దుగా ఇవ్వడానికి, లేక స్వాస్థ్యంగా ఇవ్వడానికి, అదేంటి యెహోషువకి స్వాస్థ్యం, యెహోషువ గోత్రికులందరికీ అంటే ఎఫ్రాయిము గోత్రికులకు అందరికీ స్వాస్థ్యంగా ఇవ్వడానికి అంత పేరు చెందినటువంటిది షెకెము ప్రదేశం అని అర్థం. అక్కడ ఆల్రెడీ 2 బలిపీఠాలు, దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మరొక బలిపీఠం కట్టి దానికి హెబ్రోన్లో ఒక బలిపీఠం కట్టాడండి. ఆ బలిపీఠం షెకెము అనే ప్రదేశం కాకుండా హెబ్రోన్ ప్రదేశం కాలేబుకి, యూదా గోత్రానికి సంబంధించిన కాలేబుకి స్వాస్థ్యం ఇచ్చాడండి. అలాగా దేవుడు నేను ఒకరిని ముందుగా పంపిస్తానన్న విషయం యేసేపు పట్ల ఆయన ఐగుప్తు దేశానికి తను అమ్మివేయబడవలసి వచ్చింది. ఐగుప్తు దేశంలో ఇష్మాయిల్ తీసుకెళ్ళి ఒక పొతీఫెరుకి అమ్మివేసినప్పుడు ఆ పొతీఫెరులో జరిగినటువంటి క్రియ చాలా బహుభయంకరమైన క్రియ. పొతీఫెరు ఇంట్లో అతను ఒక గృహ నిర్వాహకుడుగా తన పని ఎంత చక్కగా నెరవేర్చాడండి. అదండి గృహ నిర్వాహకత్వం అంటే. అదండి ఒక సేవకుని యొక్క గృహ నిర్వాహకత్వం. అది నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి. అతను దేవుని పని యందు ఆసక్తి కలిగిన వాడై ఉండాలి. యథార్థవంతులై ఉండాలి. ఆ విధంగా అతను పొతీఫెరు ఇంట్లో తన జీవితం అక్కడ శ్రమలకు లోనైపోయిందండి. జైల్లోకి వెళ్ళిన తర్వాత శ్రమలకు లోనైపోయింది. ఆశ లేదు, ఎక్కడ నిరీక్షణ లేదు, విశ్వాసం ఎక్కడ కనపడదు. చీకటి గదుల్లో బంధించబడి, అంతకుముందు కొట్టే ఉంటారు, నేను దెబ్బలు కొట్టుంటారు, కొట్టబడి ఉన్నాడు. నీతి కోసం ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అన్నాడు అక్కడ ప్రభు. నీతి కోసం దెబ్బలు తిన్నాడండి అతను. సజీవమైన సాక్షి, దేవుడి కోసం నిలబడిన వ్యక్తి అక్కడ దెబ్బలు తిన్నాడు. అతన్ని వాడుకోవాలనుకున్నాడు ప్రభు. ఆయన దేవుని ఆత్మ అతన్ని పరిశోధించు నేను అని 106వ కీర్తనలో రాయబడి ఉంది. ఇనుము అతని కాళ్ళని ఎంతో బాధ పెట్టేసింది. ఇనుము కాళ్ళు అంటే సంఖ్యలు వేయబడ్డాయి. యవన కాలంలో
యవనస్తుడు ఏంటి? యేసేపు. అది జీవిత విధానం. నేటి యవనస్తులకు మార్గదర్శకం. నేటి యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తుడికి అది ప్రధానమైన మార్గం, అతని జీవిత విధానం. ఎందుకు బైబిల్ గ్రంథంలో అతని కళలో బైబిల్ గ్రంథంలో అలా చిత్రీకరించబడ్డాయంటే, ఇటు పాత నిబంధనలో ఇటు కొత్త నిబంధనలో, కీర్తనల్లో ద్వితీయోపదేశకాండలో సూర్యుని యొక్క తేజోమయం, నీతి సూర్యుని యొక్క తేజోమయం, సంఘం యొక్క తేజోమయం, నీతి సూర్యుడైన తేజోమయ కాంతి, నీతి సూర్యుడైనటువంటి కృపామహదైశ్వర్యం, నీతి సూర్యుడైనటువంటి మహిమ యొక్క సౌందర్యం, పరిశుద్ధతయే పరిశుద్ధ కణజాలాలే నీతి యొక్క సౌందర్యం. అది లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. అటువంటి వారు హింసించబడతారు ఈ లోకంలో అన్నమాట మాత్రం మీకు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నా. అటువంటి వారు హింసించబడతారు, వారి బోధలు కూడా విమర్శించబడతాయి. ఎందుకంటే నీతివంతుడు ఎవడునూ లేడు, కొంతమంది మాత్రమే నిలబడి ఉన్నారు. ఏమనుకోవద్దు అని చెప్తున్నట్టు. పాపపు దాహం హృదయంలో, ఇవి దేవునీతి నెరవేర్చే నియమాలు కావు, దేవుని నిబంధనని నెరవేర్చేటువంటివి కావు. అవి కొంతమంది ఉన్నారు. ప్రభు పరిశుద్ధులని కొనియాడటం మాత్రమే కాదు, పరిశుద్ధుడు నీతివంతుడు అని కొనియాడబట్ట మాత్రమే కాదు, పరిశుద్ధుడని నీతివంతుడు నువ్వు కొనియాడినప్పుడు నీ హృదయ అలంకరణ మహిమ యొక్క కాంతితో ప్రకాశించడం నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఆ యొక్క ఆరాధనలో క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్వరూపం నీ ఆత్మకి అది నీ ఆత్మ హత్తుకుంటుంది. ఆ యొక్క క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాలు నీ ఆత్మకు హత్తుకుంటాయి. నీ కన్నీళ్లు తుడవబడతాయి. అదృశ్యమైన రీతిగా నీ కన్నీళ్లు తుడవబడి ప్రభు సన్నిధిలో నీతియుక్తంగా నువ్వు తీర్చిదిద్దబడి ఆశ్రయించబడతావు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం ఆ దేశంలో ఐగుప్తు దేశం నైలు నది చాలా ప్రాముఖ్యమైంది. మోషేని ఆ నైలు నదిని విడిచిపెట్టేసేయటం, ఫరో కుమార్తె తన తల్లికి అప్పగించడం, తన అక్కకు అప్పగించడం మనం చదువుకు తెలుసుకున్నాం. తర్వాత ఆ దేశం చుట్టూ ఉన్న ప్రదేశాలు ఒక లైఫ్ వచ్చింది. ఈజిప్ట్ అది నైలు నది వలన మంచినీరు, ఆ నైలు నది వలన చుట్టుపక్కల ఉన్న దేశాలకి మంచినీరు కావటం వల్ల వ్యవసాయానికి సంబంధించి కానీ, పంటలకు సంబంధించి కానీ, లేకపోతే దేనికి కానీ అది చాలా ఆశీర్వాదకరంగా నైలు నది ఆ ఈజిప్టును చుట్టుకుని ఉంది. చుట్టూ ఉన్న దేశాలకు కూడా చుట్టుకుని ఉన్నాయి. అంత ప్రాముఖ్యమైనదిగా దేవుడు అక్కడ పెట్టాడు వాళ్ళకి. ఇది ప్రపంచంలో చాలా పొడుగైన రివర్. అది 6500 కిలోమీటర్స్ లాంగ్, అంటే అంత 6500 కిలోమీటర్లు పొడుగ్గల నైలు నది అనమాట అర్థం. సో చాలా అందమైంది, సౌందర్యవంతమైంది అది. తర్వాత దాంట్లో బిజినెసెస్ కానీ, ట్రేడ్ అండ్ కామర్స్ అంటే బిజినెస్ సంబంధించింది కానీ, మరి దేనికి కానీ పేరు ప్రఖ్యాతి చెందినటువంటిది. ఆ యొక్క నది అక్కడ ఉండటం వలన ఇతర దేశాలకు ఆ సీలో ఉన్నటువంటి లేదా జలాల రివర్లో ఉన్నటువంటి ఆ సంపదని ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు విధాలుగా చేయడానికి దేశాలు కూడా అది వాళ్ళ జీవిత విధానంలో వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానంలో పొందారు. ట్రేడ్ అండ్ కామర్స్ దాంట్లో. తర్వాత నది చుట్టూ ఉన్న ప్రదేశాల గురించి ఒకసారి చెప్పాను కానీ నాకు జ్ఞాపకం లేదు ఎన్ని దేశాలు ఉన్నాయో. ఎంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్, అంటే లక్షల మంది కాదు, ఎన్నో మిలియన్స్ ఆ జనాంగం ఆ నైల్ నది మీద ఆధారపడ్డారు. వారి పంట మీద కానీ, వారి దానిలో పడే చేపల మీద కానీ, దానిలో ఉన్నటువంటి లిక్విడ్స్ ఆయిల్స్ కానీ, లేకపోతే దానిలో ఉన్న సంపద కోసం దేనికోసం అవనివ్వండి, ఎంతో దేశం దాని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎంతో ఆధారపడ్డారు నైల్ నది మీద. అంతేకాకుండా సివిలైజేషన్ అనేది నైల్ నది ఆ దేశాల్లో పుట్టింది. సివిలైజేషన్ అంటే ఎన్నో రకాలుగా ఉంది. సివిలైజేషన్ అంటే ఒక విధంగా కాదు. ఒక దేశం యొక్క అభివృద్ధి కానివ్వండి, దేశం యొక్క ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థానాలు కానీ, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కానీ, నైతికంగా అభివృద్ధి చెందడానికి కానీ ఏదైనా ఉంటే ఆ సివిలైజేషన్ అంటే ఎన్నో విధాలుగా అంత దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ విధంగా ఆ నైల్ నది అంత ప్రాముఖ్యమైనదిగా ఎంచబడింది. ఆ నైల్ నదిలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న ప్రదేశాలు అప్పుడు చాలా చెప్పాను మీకు. నేను 2 రాసుకున్నాను అంతే. సూడాన్, ఇథోపియా, ఇలా కొన్ని ఈజిప్ట్ నుంచి సూడాన్ మరియు ఇథోపియా
అలా ఆఫ్రికన్ కంట్రీస్ అవి. అప్పుడు కాంటినెంట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ కాంటినెంట్ ఏంటి సముగా చేయబడిందో లేదో నాకు తెలియదు, కానీ అప్పటికి అబ్రహాం చేయబడిన వాగ్దానం కెతురా సంతతి ఆ దేశాలను సక్రమించుకున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్లో జీవమున సువార్త అబ్రహాం ద్వారా కెతురా సంతతికి ఇవ్వబడింది. పాత నిబంధన గ్రంథంలో షేబా దేశపురాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? సపరివారంతో దేశాన్ని చుట్టుకుని వచ్చిందని అది దేవుడు ప్రభువు కొత్త నిబంధనలో మెన్షన్ చేశాడు. ఆమె పేరు సొలొమోను జ్ఞానం వినుటకు షేబాదేశపురాణి భూమిని చుట్టుకుని వచ్చింది. అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మీ మధ్యన ఆమె తీర్పు తీరుస్తుంది అన్నాడు. మళ్ళీ అక్కడ అంటే అటువంటి వాళ్ళు ఆ దేశంలో ఉన్నారండి. ఒక క్రిస్టియన్స్ కాకుండా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు ఆ దేశాల్లో, ఆఫ్రికన్ కంట్రీస్లో. అలాగా దేశం క్రిస్టియానిటీ అనేది అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎవరి వల్ల అభివృద్ధి చెందుతూ వచ్చింది? అబ్రహాం సంతానం వల్ల అభివృద్ధి చెందింది. కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా అభివృద్ధి చెందాయంటే చాలా తక్కువ. క్రిస్టియన్స్ అనబడిన వారు చాలా తక్కువ. లెబనాన్లో అంటే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది బిలీవర్సో తెలియదు. ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. దేశాల్లో నాగరికత అభివృద్ధి చెందడానికి పడ్డారు, కానీ రిలీజియస్ మ్యాటర్స్లో దేశాలు అభివృద్ధి చెందడానికి ప్రయాసపడిన వారు బహు తక్కువ. రిలీజియస్ అంటే మతపరమైనటువంటి వాటిలో దేశాలు అక్కడ అభివృద్ధి చెందడానికి ఎంతవరకు అభివృద్ధి పరిచారో మాత్రం అది మనం గ్రహించుకోలేము. తర్వాత ఎంతో మిలియన్స్ ఆఫ్ పీపుల్, ఎంతోమంది ఈజిప్ట్ నుంచి సుడాన్, ఇథోపియా, ఆఫ్రికా ఖండ ఇవన్నీ కూడా వారి అబ్రహాం సంతానంగా చెప్పబడ్డారు. అబ్రహాం సంతానం నీ మూలంగా నీ సంతానాన్ని నేను అధికంగా ఆశీర్వదిస్తాను, నేను అత్యధికమైన రీతిగా నేను నీ మూలంగా సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, దేశాలని ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ సంతానం వలన అన్నాడు దేవుడు. అలాగే అబ్రహాం సంతానం వలన శారా ఏర్పరచబడినటువంటి ఇసాకు జన్మనిస్తే హగరు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నటువంటి రాజులకి 12 మంది రాజులు ఇష్మాయిలు ద్వారా 12 మంది రాజులు ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వాళ్ళు రాజులుగా జన్మించారంటే వాళ్ళు రాజులయ్యారు. వాళ్ళ తనంతరం పిల్లలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అంత రిచెస్ట్ కంట్రీస్, చిన్న కంట్రీస్ అయినా చాలా రిచెస్ట్, ఎందుకంటే ఆయిల్ వలన, వారికి ఉన్న ఆయిల్ కేంద్రాల వలన అంత రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే చిన్న ప్రదేశాలే, నిజమే. రిచెస్ట్ కంట్రీస్ అంటే ఆస్ట్రేలియా రిచెస్ట్ కంట్రీయే, అమెరికా రిచెస్ట్ కంట్రీయే, కానీ హగర సంతానానికి ఇచ్చినటువంటి ఆ దాస సంతానానికి ఇచ్చినటువంటి ఆ కంట్రీస్ అవి చాలా రిచ్ ప్లేసెస్. అవి చెప్పాలంటే రిచ్ ప్లేసెస్ అండి. దానిలో నుంచి యెరూషలేమును ప్రత్యేకించుకున్నాడండి. అందరి కళ్ళు ఆ యెరూషలేం మీదే. చుట్టుపక్కల ఉన్న దేశాలు, సిరియా దేశం నుంచి, అరబ్ కంట్రీస్ నుంచి, తర్వాత లెబనాన్ నుంచి, ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ కూడా ఇస్రాయేల్ మింగాలని చూసాయి అవన్నీ కూడా. ఎందుకంటే అంత ఆధిపత్యం, అధికారం, బలం పొందినటువంటి దేశం ఇస్రాయేల్ దేశం. వాగ్దానాల్లో ప్రతిఫలించిన దేశం, దేవునికి వాగ్దానాలు పెట్టిన పేరు, క్రీస్తు పుట్టిన ప్రదేశం అది, క్రీస్తు జన్మించిన ప్రదేశం అది. ఆయన తిరిగి వచ్చి ఆయన సియోను కొండ మీద రాజ్యం మేరాల్సిన ప్రదేశం అది. ఇశ్రాయేలు దేశం సియోను కొండ, గోత్రాలు చుట్టుకున్నాయి, పరిశుద్ధులు చుట్టుకున్నారు. ఆ ప్రదేశాల్లో పరిశుద్ధులకి స్వాస్థ్యాలు ఇవ్వబడిన ప్రదేశాలండి. ఎన్ని కథ చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలో దాచబడిన సత్యాలు మీకు వివరిస్తున్నానంతే. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ స్థానాల్లో హృదయంలో నేను పెట్టుకోలేక వివరిస్తున్నానంతే. ఎంతమంది తీసుకుంటారో అంతమంది తీసుకోండి, కాదనుకుని కట్టుకథలకు వెళ్ళండి. మీ జీవితంలో మీరు గాలిని స్వతంత్రించుకున్నట్టే. గాలిని స్వతంత్రించుకున్న వాడికి ఏం మిగలదు తన జీవితంలో, అది చేతుల్లో ఉన్నట్టు ఎగిరిపోద్ది. కానీ జీవం కలిగిన దేవుని వాక్యాన్ని, ఆత్మను స్వతంత్రించుకుంటే మీ జీవితాలు ధన్యమవుతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్య భాగాల్లో ఇంకా చూసినట్టయితే కనుక, ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఇక సమయం సరిపోదు. ఆయన అబ్రహాముకు వాగ్దానం చేస్తూ ఐగుప్తు నది మొదలుకొని అన్నాడు. దాంట్లో 15వ అధ్యాయంలో అక్కడ ఐగుప్తు నది మొదలుకొని అని మాట్లాడుతూ అక్కడ ఒక మాట, యూఫ్రటీస్ నది వరకు, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు అన్నాడు. యూఫ్రటీస్ నది కూడా అబ్రహాము ఇరాక్లో ఉన్నటువంటి ఆ నది, యూఫ్రటీస్ నది, అది కూడా చాలా వాటర్, అది చాలా మంచి నీరు. దానిలో జలచరాలు చాలా విపరీతంగా ఉన్నటువంటి ఆ నీరు చుట్టూ, ఇటు చుట్టూ, ఆడు చుట్టూ నట్స్, బాదం కానీ, పిస్తా కానీ, లేకపోతే ఇంకా ఎన్నో అక్రూట్ కానీ, ఎన్నో నట్స్ అన్నీ కూడా ఈ పక్కన ఆ పక్కన పెరిగి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క ప్రదేశం యూఫ్రటీస్ నది దేవుడు ఇచ్చాడు అబ్రహాంకి. అప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వు వెళ్ళిపో మెసొపొటేమియా నుంచి,
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళన్నాడండి. ఆ ప్రదేశం అది అబ్రహాం ప్రదేశం, అది మెసొపొటేమియా. అందుముందు చెప్పాను కాబట్టి అది టచ్ చేయలేను, ఇక నేను టచ్ చేయలేనండి. వినండి, ఏదో ఒక లేడీ చెప్పింది అనుకోవద్దని, దేవుని బిడ్డ చెప్పింది అనుకోండి, ప్రభుని ఎరిగినటువంటి ఒక బిడ్డ చెప్పింది అని అనుకోండి, అంతే. అంతకంటే ఇంకేమనుకోవద్దు. దాంట్లో ఎన్నో విషయాలు మీతో చెప్పాను, మీతో మాట్లాడిన విషయాలన్నీ కూడా. యేసేపు గురించి ఎన్నో విషయాలు చెప్పాను నేను. ఏంటంటే యేసేపు అన్నలు ఇష్మాయేలుకి అమ్మేస్తే, ఇష్మాయేలీలు ఐగుప్తుకి అమ్మేస్తే పొతీఫెరుకి అమ్మేస్తారు. పొతీఫెరుకి 20 వెండినాలకు అమ్మేస్తారండి. ఒక జ్యువెల్, యేసేపు జ్యువెల్ అంటే ఒక జ్యువెల్ అంటే ఒక ఆభరణం. పరిశుద్ధులు విలువైన ఆభరణం లాంటి వారు ఉన్నాళ్ళు. పరిశుద్ధులు విలువైన ఆభరణాలు. వాళ్ళకి ఏ ఆభరణాలు అవసరంలా, వారి పరిశుద్ధ జీవితమే వారికి ఆభరణం. ప్రభువే వారికి అలంకారం, కిరీటం. ఆ కిరీటంలో ఆయన పొదిగే రత్నాలు చాలా అమూల్యమైన రత్నాలు. అవి దేవుడు పరిశుద్ధులకి ఇచ్చినట్టు స్థానాలు కాబట్టి దేవుడు ఆశీర్వదించడుగాక, ఈ వాక్యాన్ని దీవించడుగాక. తండ్రి నీకు వందనములు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్య సత్యాలు సర్వసత్యంలో నడిపించు. అనేక ఆత్మలను దీవించు ప్రభువా, నన్ను మీరు దీవించండి. అది నీ జీవం అనేకులకు పొర్లిపారునట్లుగా చేయండి ప్రభువా. ఘనమైన రక్షక నీకే వందనము చెల్లిస్తూ నాయన ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.